ముఖ్యమంత్రి మీద మీరు ఇంతమంది కలిసి ఒక్క మాటకు 100 మంది 100 మాటలు చాలా బరువెక్తా ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వీటన్నిటినీ మీరు కొంచెం సంయమనంతో సరే నేను ఏమంటానంటే మీరు మాట్లాడుతుంటే కూడా మీ మీద ఎవరు ఎదురుదాడి కూడా ఎవరు చేస్తలేరు. యూట్యూబర్స్గా తెలంగాణ వ్యక్తులుగా మీకు ఆ హక్కు ఉంది. మీరు ఎవరినైనా ప్రశ్నించే హక్కు బరాబర్ ఉంది. కానీ అందులో ప్రత్యేకంగా బూతులు తిట్టే వాళ్ళ కొంతమంది కొంచెం వాళ్ళ మీద కేసులు పెట్టలేదు, వాళ్ళనేమో అనలే. జనరల్గా నేనే అప్పుడప్పుడు శంకర్ను కానీ లేదంటే రంజిత్ను కానీ లేకుంటే విజయ్ వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళ మాటలు చూడరు అని చెప్పి చూపించినా వీళ్ళిద్దరూ అడగొరిగా మాట్లాడతారు. కానీ వాళ్ళని కూడా నేను కూడా తిట్టా, అది అంతవరకే ఉంది. కానీ పనిచేసేటువంటి జర్నలిస్టులు సావేను కానీ లేదంటే దాసరా శ్రీనివాసన్ కానీ లేదంటే రఘును కానీ లేదంటే తీర్మానం నేనేమంటానంటే మీ ఛానల్ను బట్టి మీకు ఇన్కమ్ ఉండొచ్చు, అందులో మీరు గొప్పగా ఉండొచ్చు. ప్రజెంటేషన్ దాని యొక్క సిచ్యువేషన్ ఆధారంగా మన యొక్క టాలెంట్ ఆధారంగా మనకు కూడా రాయి ఉండొచ్చు. వచ్చిన వాళ్ళు మీరు గొప్ప. ఇప్పుడు ఒకరు వీసి వచ్చిన వాళ్ళు మీరే గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు, ఎవరినంతా వాడే ఫీల్ అవుతూ ఉన్నారు. అఫ్ కోర్స్ కావచ్చు కూడా. కానీ మీరందరూ కలిసి ముఖ్యమంత్రి గారు నేరం చేసినట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద మీరు పదే మీటింగ్లు పెడతా ఉన్నారు, పదే మాట్లాడుతూ ఉన్నారు. మరి అది ఎంతవరకు తీసుకుపోతారనే నాకు తెలియదు. కానీ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి అన్న మాటలు కావు. అందులో ఎక్కడ కూడా వల్గరీ లాంగ్వేజ్ బూత్ కూడా లేదు. ఎవరు వాడితే వాడు ట్యూబులు కార్డు, రెండోది అసలు కూసరు, ఈ రెండు వాడండి. ఇప్పుడు శాటిలైట్ టీవీ పెద్దవి ఉంటారు కదా, 100 మంది సైన్యంతో కలిగినది పెద్దోళ్ళు కాబట్టి అసలు అనొచ్చు. ఏదో మన యూట్యూబ్ ఛానల్ చిన్నగా ఉండే కాబట్టి కూసరు అన్నాడేమో. అందులో కూడా పెద్ద తప్పేం లేదు. కానీ మమ్మల్ని తక్కువ అంచనేస్తావా అని మీరు తెల్లారే కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మీ మీద మళ్ళీ ఎదురుదాడి చేయలే కదా, మళ్ళీ అనలే కదా. అననప్పుడు మళ్ళీ ఇంకా సాగదిద్దామా, ఇంకా మాట్లాడదామా, కొత్త పనుల మీద ఏమైనా చూపిద్దామా? మీరే ఆలోచన చేయండి. అసలు కన్నా కొసరా ఇంకోట ఏదేమైనా దీన్ని ప్రొలాంగ్ చేయడం అంత మంచిది కాదు. ప్రజా సమస్యల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మనల్ని అన్నారు అనుకో, నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబర్స్ ఎవరు పెద్ద క్రిమినల్స్ గారు, పెద్ద ఏం చేసిన వాళ్ళు గారు, ఎవరెవరైతే పెద్ద ఛానళ్ళు పెద్ద చేస్తున్నారో వాళ్ళు బాగా గుంజితే వచ్చే అవకాశం వస్తే ఎవడైనా ఏదైనా పట్టుకుంటే ఇస్తే ఇచ్చిపోయి ఉండొచ్చు. ఇక మిగతా వాళ్ళంతా పనిచేస్తూనే ఉన్నారు, చాలామంది పనిచేస్తారు. ఇంకా నేను కొంతమంది పేరు చెప్పలే. సరే.